యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్, వ్యక్తిగత నట శిక్షణ. ఆ ప్రత్యేకమైన వాటి మీద ఏకాగ్రత, కాన్సంట్రేషన్ ఆన్ పర్టిక్యులర్స్. ఈ దిగువన ఇవ్వబడిన అభ్యాసములు యథార్థమైన మరియు ఊహాజనితమైన ప్రత్యేకమైన పనుల మీద పూర్తిగా శ్రద్ధను కేంద్రీకృతం చేయటమును నేర్పుతాయి. అభ్యాసం 8. వట్టి పాదాలతో నడక. మీరు ఈ దిగువన ఇవ్వబడిన వివిధ రకాల ఉపరితలముల మీద వట్టి పాదాలతో నడుస్తున్నట్లు ఊహించుకుంటూ ఏకాగ్రత నిలుపుము. తడి గడ్డి, బురద, వేడి ఇసుక, గులకరాళ్ళు, బ్రద్దలైన గుడ్లపై పెంకులు, మైనపు నేల మరియు దళసరి తివాసి. ఉదాహరణ: చిత్రకవి ఆత్రేయ రచించిన శ్రీవాలి ఫోటో చూడండి. నాటికలో ఇతివృత్తం దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు బాధాస్వర దష్టుల గాథ నేపథ్యంలో వ్రాసినది. ఇళ్ళు, వస్తువులు, ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుల దీనావస్థ ఉంది. నేల కొన్ని చోట్ల బురదగా, కొన్ని చోట్ల గట్టిగా ఉంటుంది. రంగస్థలంపై బురద చూపించటం కష్టం కాబట్టి నేను రంగాలంకరణలో బురద, గట్టి నేల అనే రాతలు రాసిన అట్టలు నేల మీద పెట్టాను. నటులు బురదలో నడుస్తున్నప్పుడు కాళ్ళ వేళ్ళు గుచ్చి జారకుండా జాగ్రత్తగా నడుస్తున్నట్లు అభినయిస్తారు. అభ్యాసము 9. వాతావరణము. మీరు ఈ దిగువన ఇవ్వబడిన వివిధ రకాల వాతావరణ పరిస్థితులలో నడుస్తున్నట్లు ఊహించుకుంటూ ఏకాగ్రత నిలుపుము. వర్షం, మంచు, వేడి, వడగండ్లు, గాలి, ఇసుక తుఫాను, సుడిగాలి, హిమ వృష్టి మరియు గాలివాన. అభ్యాసం 10. చిన్న వస్తువు. మీ చేతిలో పట్టుకోవటానికి వీలైన చిన్న వస్తువును ఎంపిక చేసుకోండి. అంటే దువ్వెన వంటిది. వస్తువు మీద ఏకాగ్రత నిలుపుము. దాన్ని బాగా పరీక్షించుము. ఏకాగ్రతను ఉపయోగించి భౌతికముగా వస్తువుతో బంధం కలిగి ఉండి మరియు 4 విధములుగా దానిని ఉపయోగించుము. ఉదాహరణగా, మీ చర్మం మీద దానితో రుద్దండి, మీ ముఖమునకు తగిలించుకోండి, మీ కాలి వేళ్ల మధ్యలో పెట్టండి మరియు మీ తల మీద తులతూగుతున్నట్లు చేయండి. అభ్యాసం 11. బొమ్మ. గదిలో చుట్టూ నడుస్తూ మీ అభ్యాసము మొదలుపెట్టండి. మీరు సహజముగా మీ సొంత లయలో చేతులను సహజంగా ఊపుతూ నడవండి. నెమ్మదిగా పైనుంచి ఎవరో
తాళ్లతో మీ చేతులు మరియు కాళ్ళను లాగుతున్నట్లు ఏకాగ్రత నిలపండి. అంటే ఊహాజనితమైన బొమ్మలాటవాడు. మీ చేతులు మరియు కాళ్ళు లాగుతున్నప్పుడు తగిన విధంగా బొమ్మల కదులుతూ ప్రతిచర్యలు చేయండి. అభ్యాసం 12. మీ శరీరమును 2 సమభాగాలు చేయుట. మీ శరీరము మొత్తముగా ఒక స్థూల వస్తువు కానట్లు ఊహించండి, కానీ ఆ ముద్దను 2 క్రింద విభజించండి. ఉదాహరణ, మీ శరీరముపై అర్ధభాగము మీ క్రింది అర్ధభాగము నుంచి విడిపోయినట్లు, లేదా మీ ఎడమ భాగము మీ కుడి భాగము నుంచి విడిపోయి ఉన్నట్లుగా ఉన్న ఉపాయముతో ఏకాగ్రత నిలపండి. ఒకసారి మీ శరీరము 2 అర్ధభాగాలుగా విడగొట్టిన తర్వాత ఈ 2 భాగములు వ్యతిరేకమైన శక్తులుగా ఉన్నాయి. ఉదాహరణగా, మీ పైభాగం చాలా సంతోషముగా ఉన్నది మరియు మీ కింది అర్ధభాగము విచారముగా ఉన్నది. లేక ఒక కన్ను తెలివైనదిగా ఉంది మరియు తక్కిన కన్ను తెలివి లేనిదిగా ఉంది. సంతోషము, విచారం, కోపం మరియు తాగి ఉన్నట్లు స్థితులలో కదలండి లేక ప్రతిచర్యలు చేయండి. అభ్యాసం 13. మీ శరీరములో వేరే ఉద్వేగములు. మీ శరీరములో ఒక భాగము మీద ఉద్వేగము యొక్క ప్రతిచర్యను ఎంపిక చేసుకొని మరియు కేంద్రీకృతం చేయండి. ఉదాహరణగా, మీ తల నవ్వుతూ ఉంది. మీ శరీరములో తక్కిన భాగములు ఎంపిక చేసుకుని మరియు వివిధ ఉద్వేగముల యొక్క ప్రతిచర్యలను సృష్టించండి. 2 వేరే శరీర భాగములను ఉపయోగించి ఉద్వేగముల యొక్క ప్రతిచర్యలను ఏకకాలమునందు బదులు ఇచ్చినట్లు ఇప్పుడు అదే అభ్యాసమును ప్రదర్శించండి. ఉదాహరణగా, మీ చేతులు విసుగు చెందాయి మరియు మీ కాలి వేళ్ళు ఆనందంగా ఉన్నాయి. మంచి జీవిత అలవాట్లు మంచి రంగస్థల అలవాట్లు అవుతాయి. నిత్య జీవితంలో చూడటం, వినడం, చెప్పడం మరియు చేయటం మీద పూర్తి ఏకాగ్రతను సాధించాలి. ప్రతిదినం నడిపే నుంచి జీవితం నటులుగా పూర్తి ఏకాగ్రత అభ్యసించటం వల్ల సంసిద్ధులై రంగస్థలం మీద పట్టు వ్యక్తిగతం చేసుకోవాలి. మరికొన్ని విషయాలు మరో భాగంలో